పెద్దిరెడ్డి మీద కేసు నమోదు చేయడానికి ఒక ఛాయిస్ వచ్చినట్టుంది. తాజాగా ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం, పెద్దిరెడ్డి చెబితే చాలు ఉద్యోగం, అర్హతలు రిజర్వేషన్తో పని లేదు, పలుకుబడిని బట్టి ఇష్టానుసారం ఇంక్రిమెంట్లు అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాల పేట 5 ఏళ్లుగా ఏపీఎంసీలో ఒక దందా జరిగింది. 400 మందికి వేలకు వేలు జీతాలు ఇచ్చి మేపారు అంటూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి జేబు సంస్థలా మార్చుకున్నారు. తమకు తెలిసిన వాళ్ళు వైకాపా నేతల కుటుంబీకులు, బంధువులకు ఏపీఎండీసీని ఉపాధి కేంద్రంగా మార్చారు. 2019కు ముందు సంస్థలో 50 మంది మాత్రమే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రి, ఆయన కుమారుడు సంస్థకు ఎలాంటి అనుభవాలు లేకపోయినా సరే 100 మంది నియమించేలా చూశారు. నిబంధనల ప్రకారం ప్రతి పోస్టుకు అర్హత ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి దాని ప్రకారమే ఉద్యోగులు నియమించాలి. ఇదేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. దీనికి తొలుత ఎండీగా వ్యవహరించిన మధుసూదన్ రెడ్డి, తర్వాత ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న విజి వెంకటరెడ్డి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా చిత్తం ప్రభు అంటూ అందరినీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం 4 అంతస్తులో ఉండగా తొలి 3 అంతస్తుల్లోనూ 100 మంది ఉద్యోగులు ఎటువంటి పని లేకుండా, కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేకుండా సెల్ ఫోన్లు చూసుకుంటూ తచ్చాడుతూ ఉంటారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో ఉద్యోగులు చాలా కాలంగా ఏపీఎండీసీలో విధులకే హాజరు కాలేదు. కొందరు సీఎంఓలో, మరికొందరు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. కొందరు ఉద్యోగులు తిరుపతిలో మంత్రి మిథున్ రెడ్డిలకి సహాయకులుగా ఉన్నారు. వీళ్ళు కార్యాలయం ముఖం చూడకపోయినా సంస్థ మానవ వనరుల విభాగం కళ్ళు మూసుకుంది. చిత్తూరు జిల్లా వైకాపా యోజన విభాగం అధ్యక్షుడైన హేమంత్ కుమార్ రెడ్డి ఈ సంస్థలో మేనేజర్. అతనికి 70,000 జీతం ఇచ్చేవాళ్ళు. తిరుపతిలో మంత్రి వ్యవహారాలు చూసే తేజేష్ రెడ్డికి 70,000 జీతం ఇస్తూ వచ్చారు. ఇంటర్మీడియట్ చదివిన సాయి ప్రశాంత్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి 70,000 జీతం ఇచ్చారు. వీళ్ళు సోషల్ మీడియాలో వైకాపా తరపున ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారంటూ మార్చిలో ఈనాడు కథనం ప్రచురితమైంది. దీంతో ఆ ముగ్గురిని తొలగించారు. అంతకుముందు వరకు వీళ్ళ వ్యవహారం అధికారులకు తెలియదు అనుకుంటే పొరపాటే. మంత్రి, ఎంపీ సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వాళ్ళకి అధికారులు 2-3 సార్లు ఇంక్రిమెంట్లు ఇచ్చి మరింత సహకారం అందించారు. 5 ఏళ్లలో ఏపీఎండీసీలో జరిగిన ప్రతి పరిణామం, నియామకం మీద విచారణ జరిపి సంస్థకు జరిగిన నష్టాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సిఫార్సులతో ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంతకాలం పని పాట లేకుండా జీతాలు పొందిన వాళ్ళ నుంచి వాటిని రికవరీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి మీద కేసు పెట్టడానికి అవసరమైనటువంటి ఎలిబి ఇది అనుకోవచ్చు.